రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేపట్టింది టీజీపీఎస్సీ 2500 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈవో సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేపట్టింది. పరీక్షలకు క్లాష్ లేకుండా ప్రిపరేషన్కు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తోంది టీజీపీఎస్సీ. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం ఇకపై నెలకు నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కా ప్లాన్ చేస్తోంది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా అభ్యర్థులు ప్రిపరేషన్కు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 2500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు, ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించే పనిలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత టీజీపీఎస్సీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. త్వరలోనే అదే పీసీబీ విభాగంలోనే మరో 6-7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. వీటితో పాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. విద్యాశాఖలోనూ డిప్యూటీ ఈవోలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. పరీక్షలు క్లాష్ లేకుండా షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతోంది. ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలు, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటి జాతీయ స్థాయి ఎగ్జామ్స్ తేదీలను దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్స్ షెడ్యూల్ను రూపొందిస్తోంది. దీంతో నిరుద్యోగులు ఒకే సమయంలో 2 పరీక్షల మధ్య ఇబ్బంది పడకుండా అన్నింటికీ హాజరయ్యే అవకాశం లభించనుంది. వీలైనంత త్వరగా ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న ఫలితాలను రిలీజ్ చేసి సుమారు 26,000 పోస్టులను భర్తీ చేశారు. గ్రూప్స్ పోస్టులను పెంచి నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చింది. మొత్తంగా అన్ని బోర్డుల కింద 70,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారు. అదే స్ఫూర్తితో కొత్త నోటిఫికేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని కమిషన్ నిర్ణయించింది. నెలవారీ నోటిఫికేషన్ల విధానంతో మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీంతో నిరుద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.